హాయ్, ఈరోజు నేను పచ్చిశనగపప్పు కొబ్బరి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఈ పచ్చిశనగపప్పుని మనం ఈ కప్పు తీసుకున్నాను. ఈ కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్స్ వాటర్ మెజర్మెంట్. ఇది మీరు ఏ మెజర్మెంట్ తీసుకున్నా కూడా 1:2. ఓకే, ఇప్పుడు మనకి వాటర్ ఎక్కువైనా పర్లేదు, కానీ తగ్గకూడదు. ఎక్కువైనా కూడా కర్రీ కొంచెం గ్రేవీ వస్తుంది. ఇప్పుడు తగ్గితే ఏంటంటే పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇది మనం 1/2 అవర్ బిఫోర్ సోక్ చేసుకొని ఉండాలి. తాలింపు వేసి ఈ ఉల్లిపాయలు మగ్గేసరికి పచ్చనిపప్పు కూడా మనకి కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకొని 3-4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 2 3 4 ఇనఫ్. ఇది చాలా సింపుల్ కర్రీ. మంచిగా మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా అన్ని ముందు కట్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ అంతా డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అది ఆయిల్ కాగే లోపల ఈ ఉల్లిపాయలు కట్ చేసుకోవటం అన్నీ చేసేస్తూ ఉండాలి. అప్పుడు మనకి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది. ఏదైనా కూడా అన్నీ ముందే కట్ చేసేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అస్సలు బాగుంది. అన్నీ ఉంటే ఒక కడిగి కట్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా ఆ ముక్కలు. అందుకని మనం ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ హీట్ అయ్యే లోపలే ఈ ఉల్లిపాయలు కట్ చేసేసుకోవచ్చు. ఏ కర్రీ అయినా అంతే, ఒకటి ఫ్రై అయ్యేలోపు ఇంకొకటి అట్లాగా అన్నీ అప్పటికప్పుడు కట్ చేసేసుకొని వేసుకోవాలి. ముందే కట్ చేసుకున్నామంటే టేస్ట్ అంతా డిఫరెంట్ అయిపోతుంది. నేను ఏ కర్రీ అని ఇలానే చేస్తాను. ఇంకేం చేస్తున్నారు అందరూ ఇప్పుడు ఈ కర్రీ ఎవరికి తెలియదని కాదు, అందరికి తెలుసు ఈ కర్రీ సంగతి. మరి ఎందుకు చేస్తున్నావు? జస్ట్ టైం పాస్. జస్ట్ టైం పాస్ అంతే. ఇప్పుడు మనము ఛానల్ ఓపెన్ మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఎన్నో ఛానల్స్, ఎన్నో రెసిపీస్ వచ్చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు కొన్ని వేల రెసిపీస్ ఉంటాయి పచ్చనిపప్పు కొబ్బరి అంటే. బట్ నేను ఎందుకు చేస్తున్నానంటే నాకు టైం పాస్. ఊరికే ఈ లాక్డౌన్లో అందరం నోరు మూసుకొని ఉంటాం కదా, ఈ విధంగా మాట్లాడతాం కదా. అయిపోయింది లాక్డౌన్. లాక్డౌన్ అయిపోయినా కూడా వెళ్ళం కదా 1 year వరకు. అందరూ వెళ్తారు. ఎవ్వరు వెళ్ళరు, అందరు ఇంట్లోనే ఉండండి 1 year వరకు. ఎందుకంటే చాలా సిచ్యువేషన్ చాలా ఇదిగా ఉంది. ఓకే, కాలు బిగించరు. నేను అంత టైంపాస్ చేస్తున్నాను, అంత ఫన్ అనమాట. ఇప్పుడు మనం పచ్చనిపప్పు ఇక్కడ పెట్టాం కదా, ఏంటంటే సాఫ్ట్గా ఉంది. ఒక విజిల్ చాలు, ఇది సాఫ్ట్గా ఉంది. తాలింపులో కూడా మనం కొంచెం చేసుకోవాలి, ఎందుకంటే క్రంచీ. పచ్చనిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఉల్లిపాయలు. మంచిగా మగ్గాలన్నమాట. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది. ఎంతసేపు పట్టింది? ఇక ఒక 5 minutes నీట్గా మగ్గించుకోవాలి. ఊరికి హైలో పెట్టినా కూడా టేస్ట్ డిఫరెంట్ ఉండదు. మీకు ఎప్పుడు చెప్తాను కదా, కరివేపాకు తాలింపులు వేయకూడదు, ఇప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే చిట్టలాడుతుంది కదా, అందుకనే ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వేసుకోవాలి కరివేపాకు ఎప్పుడైనా సరే. మంచిగా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యే వరకు ఇట్లా ఉంచి, ఇది ఒక్క విజిల్ చాలు మనకి. మళ్ళీ స్మూత్ ఒక విజిల్ వచ్చేసింది, ఆఫ్ చేసేద్దాము. మరి స్మూత్గా అయితే ఏంటంటే కర్రీ అంతా ఇట్లా ముద్దలాగా అయిపోతుంది. ఇట్లా పొడిగా ఉండాలి పప్పు అంతా కూడా. అందుకని ఒక్క విజిల్కి చాలు మనకి. ఈ ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, ఒక పక్కన కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే కరోనా పోయిద్దా? యా
జనరల్గా ఫస్ట్ ఎప్పుడు వేసుకునేదానికంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ 1 ఇయర్. మంత్లీ 1 ప్యాకెట్ అయ్యేది ఇప్పుడు 2 ప్యాకెట్స్ కానివ్వాలి మనం. ఎందుకంటే ఇది కొంచెం యాంటీబయాటిక్ కదా పసుపు అనేది. సో ఇది మధ్యలో మన పచ్చిమిర్చిని కూడా అంతే అప్పటికప్పుడే కట్ చేసేసుకోవాలి. ఏదైనా కూడా అటు ఫ్రై అయ్యేలోకి ఇటు అయిపోతా ఉండాలి. ఇలా ముందు అన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది. అని ఇలా కట్ చేసుకుంటా ఉండాలి, వేసేస్తూ ఉండాలి. అందుకనే ఏ కర్రీ కూడా 1/2 అవర్లో అయిపోతుందండి. తండ్రి 1/2 అవర్లో ఫినిష్ ఏ కర్రీ అయినా సరే. నువ్వు చేస్తాను ఉల్లిపాయ మగ్గేలోపు ఏంటంటే నువ్వు చేస్తాను ఏం చేస్తే కదా ఎవరు చేసినా కూడా టిప్స్ ఇస్తున్నాను. అలా కాకుండా ముందే అన్ని కట్ చేసుకున్నాను కదా ఒక టైము. ఈ కుకింగ్ ఒక టైము 1 అవర్ పడుతుంది. అందుకనే ఒక్కొక్కటి కట్ చేసుకోవటం వేసేయటం అలా చేస్తే మనకి టైం సేవింగ్ అన్నమాట. సిమ్లో పెట్టేసుకొని కొంచెం మగ్గించుకున్నాము. ఆలోపు మనం కొబ్బరి ఇది అయిపోయింది. ఒక విజిల్ వచ్చేసింది. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరిని మిక్సీ చేసుకోవాలి. అన్నీ ఒకటయ్యేలోపు ఒకటి సరిపోతూ ఉంటుంది. అందుకని మనకి చాలా టైం సేవింగ్ అనమాట. ఓకేనా? ఇది కొబ్బరి ఒక కొబ్బరికాయ ఇది 1 కప్పు పప్పుకి ఒక కొబ్బరికాయ. ఓకే, మంచిగా కట్ చేసుకొని మనం ఆ ఉల్లిపాయ మధ్యలోపు ఇది ప్రెషర్ పోతుంది, మిక్సీ చేసుకోవాలి. అలాగే మనం ఇది కూడా కట్ చేసుకోవాలి, మిక్సీ చేసుకున్నాము. ఇలా చేసుకోవాలి. మనం వేరే ప్లేట్ అవసరం దీన్ని తీసుకుని అందులో వేసేసుకున్నాం. ఫ్రై అయిపోయింది. కొంచెం ఉల్లిపాయ బాగా మగ్గాలి ఇలాగా. ఇప్పుడు మనం ఇది 90% మగ్గిపోయింది. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే ఇట్లా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఏదైనా కూడా ఫ్రెష్గా చేస్తే ఏదైనా చాలా టేస్ట్ అనిపిస్తుంది కర్రీస్. ఆనియన్స్ మంచి ఫ్రై అయినాక మనం కొబ్బరి వేసుకోవాలి. మన ఇష్టం. కొబ్బరి మీకు ఒకవేళ ఎక్కువని అనిపిస్తే మంచిగా ఒక గిన్నెలో తీసుకొని షుగర్ వేసుకొని తినచ్చు. బాగుంటుంది చిన్న. కొబ్బరిలో ఎప్పుడైనా కొంచెం షుగర్ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది తెలుసా. హెల్దీయా? చాలా హెల్దీ. నాకేమి ఇంత లాంగ్ వండడానికి అదే కారణం. నేను ఎప్పుడు కొబ్బరి తింటా ఉంటాను. ఓకేనా? టేస్టీ కాదా? టేస్టీ ఆల్సో. కొబ్బరి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఒక 1 మినిట్ కొబ్బరి వేసిన 1 మినిట్కి ఒక 1 స్పూన్ స్పూన్ చాలు. కాశ్మీరీ చిల్లియా? మనం పచ్చిమిర్చి వేసాం కదా తండ్రి. కాశ్మీరీ చిల్లియా? మామూలు ఆశీర్వాద్ చిల్లి. ఇది అయిన తర్వాత మనం ఇది వేసుకోవాలి. మనం వాటర్తోనే వేసేసుకోవాలి. వాటర్ కొంతమందికి ఇష్టం లేదనుకోండి వాటర్తో వేసుకోవడం. అలాంటప్పుడు డ్రైన్ చేసుకొని మనం ఓన్లీ పప్పు వేసుకోవాలి. అప్పుడు ఎందుకంటే ఇప్పుడు డాడీకి ఇట్లా గ్రేవీగా ఇష్టం కదా, అందుకని. అమ్మమ్మ అయితే కొంచెం అసలు మా అమ్మ చేస్తుంది, సూపర్ చేస్తుంది ఈ కర్రీ. మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఈ కర్రీ. నేను ఛానల్స్ చూసి నేర్చుకోవాలి ఈ కర్రీ. ఇలా ఏ కర్రీ అయినా మా అమ్మ చేసినవి చేస్తూ ఉంటాను. నాకు ఎందుకు అవే టేస్ట్ అనిపిస్తాను. ఓకే, ఇట్లాగా మనం ఇట్లా ఉడికించుకోవాలి. చనిపోతుంది నచ్చగా పోవాలి. పప్పులు ఉండాలన్నమాట. నీట్గా కలుపుకున్న తర్వాత మనం సాల్ట్ వేసుకోవాలి.
1 స్పూన్ వేసుకున్నాం కదా, 2 స్పూన్స్ వేసుకోవాలి సాల్ట్. ఎప్పుడైనా టూ స్పూన్స్ కారం వేస్తాం అనుకో చిన్న, 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి. ఇప్పుడు మనం 1 స్పూన్ కారం వేసాం కదా, మరి 2 స్పూన్స్ ఏంటి సాల్ట్ వేసామంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా, పచ్చిమిర్చి కారం. పచ్చిమిర్చి కారం 2 వేసాం కాబట్టి మనం 2 స్పూన్స్. ఇట్లాగా మంచిగా ఈ కర్రీ చపాతీలో కూడా చాలా సూపర్ ఉంటుంది. అసలు మెయిన్ ఎన్వి అంటే చికెన్ మటన్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వాస్తవం ఇంకా అదే సేమ్ టేస్ట్ ఉంటుంది. మరి అయితే నువ్వు ఇంకా తినవా చికెన్? మసాలా పౌడర్ 1 స్పూను. ఓకే, మసాలా పౌడర్ వేసేసి 1 నిమిషం క్యాప్ పెట్టేసి, ఇప్పుడు ఇంకా గ్రేవీగా కావాలంటే ఇప్పుడే ఈ టైంలోనే ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని, ఎక్కువ గ్రేవీ కావాలన్నమాట. ఇది సెమీ గ్రేవీ అనమాట, ఎక్కువ గ్రేవీ కాదు పొడి కాదు, సెమీ గ్రేవీగా చేస్తున్నాను ఈరోజు నేను. ఎందుకంటే ఆల్రెడీ సాంబార్ పెట్టాను, మంచిగా మగ్గిపోయింది అన్ని రెండు ఇట్లా బ్లెండ్ అయిపోయింది అన్నమాట. పచ్చనపప్పు కొబ్బరిలో బ్లెండ్ అయిపోయింది ఒక దాంట్లో కూడా. ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీరను కూడా మనం ఎప్పుడు ముందు కట్ చేసుకోవాలి. అప్పుడే అన్ని అలా కట్ చేసుకోవాలి, చల్లాలి, క్యాప్ పెట్టేయాలి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇప్పుడు మనకి కూరలు ఏదో నేర్చుకోవాలని కాదు, ఏదో అలా సరదాగా చేసేసి యూట్యూబ్లో పెట్టండి, నేను కూడా చూస్తాను మీరు చేసినవి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, కుకింగ్ స్టైల్. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకుంటాము, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, రిలేటివ్స్ కానీ అందరూ. నా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అందరూ వాచ్ చేస్తున్నా కూడా ఈ వీడియోని, వాళ్ళు కూడా ఇక్కడ చేసి వాళ్ళ ఇంట్లో చేసుకుని పెట్టండి మంచిగా. ఓకేనా? ఇలా మనం కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇక అంతే. బాగుంది కదా, అపీరెన్స్ సూపర్ ఉంది కదా. టేస్ట్ చేస్తాను నేను, టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏంటని. నిజంగా చికెన్ తిన్నట్టే ఉంది నాకు, ఎప్పుడు ఇదే టేస్ట్ ఉంటుంది. ఇవాళ మీకోసం మళ్ళీ చెప్తున్నాను, చికెన్ మటన్ తినే ఆ టేస్ట్ వస్తుంది. చికెన్ మటన్ తినవా మరి? చికెన్ మటన్ తినని వాళ్ళకే అన్నా నేను తినవా కాదు, తినని వాళ్ళు అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంది దేవిక ఆంటీ ఉంది కదా, తను అన్ని తినదు, చికెన్ మటన్లు అవి ఏం తినదు. దేవిక స్పెషల్లీ ఫర్ యూ, దిస్ ఈస్ డెడికేటెడ్ ఫర్ యూ. ఓకేనా? బాయ్. బీ హెల్దీ, బీ హ్యాపీ. బాగుంది కదా అపీరెన్స్? యావరేజ్. చాలా టేస్ట్ కుదిరింది, బాగా వచ్చింది. అసలు ఎప్పుడు ఇలానే వస్తుంది, ఇప్పుడు ఇంకా బాగా వచ్చింది. ఇంకా అరే వెజ్ నాన్ వెజ్ ఇద్దరికి నచ్చుతుంది. ఇది వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇద్దరికి నచ్చుతుంది. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ కి అయితే ఇంకా నచ్చుతుంది, ఎందుకంటే ఎన్వి తినే ఫీల్ అవుతారు ఈ కర్రీ తింటే. దేవిక ఆంటీ ఉంది కదా చిన్న ఆంటీ తినదు ఎన్వి. దేవిక, దిస్ ఇస్ డెడికేటెడ్ టు యూ. ఓకే, బాయ్.